టినిటస్ అనేది అది ఈఎన్టీ ఒక డాక్టరు వాడాల్సినటువంటి పేరు. మరి మీరు వాడుతున్నారు, తర్వాత చాలామంది పేషెంట్లు కూడా మా దగ్గరికి ఈ టినిటస్ అనే పదంతో వస్తుంటారు. ఎందుకంటే ఇది నేను పనిచేసేటువంటి రావుస్ ఈఎన్టీ హాస్పిటల్స్ ఒక టెరిషరీ హాస్పిటల్స్ అన్నమాట. ప్రపంచం నలుమూల నుంచి అన్ని మన రాష్ట్రాల నుంచి కూడా ఈ దేశంలో ఇక్కడికి వస్తుంటారు అన్నమాట. అందుకని అందరూ కూడా తెలిసిపోతుంది డయాగ్నోసిస్ వరకు టినిటస్ అని. టినిటస్ అంటే ఏంటంటే చెవిలో హోరు. చెవిలో హోరు ఎందుకు వస్తుంది? ఒక ఫ్లాస్క్ మీరు చెవి దగ్గర ఇలా పెట్టుకుంటే చెవిలో హోరు ఎలా వస్తుంది? భయం సౌండ్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే దాంట్లో వ్యాక్యూమ్ ఉంటుంది అనమాట. వ్యాక్యూమ్ ఉండటం వల్ల హోరు వస్తుంటుంది. మరి ఆ శబ్దం వినిపిస్తుంది మనకి. తర్వాత ఇదేంటంటే ఇది అంటే మనిషిని చంపేటువంటిది సమస్య మాత్రం కాదు ఇది, కానీ మానసికంగా వేధించేటువంటి సమస్య ఈ టినిటస్ అనేది. దీన్ని చెవిలో హోరు ఎన్ని రకాలుగా ఉంటాయంటే, ఒకటి ఆర్గానిక్, దాంట్లో కారణం ఉంటుంది. రెండోది ఫంక్షనల్, వారికి సమస్య ఏమీ ఉండదు, సమస్యని వారే సృష్టించుకొని నాకు ఏదో సమస్య ఉందని చాలామంది భయపడిపోతుంటారు అనమాట. మరి ఈ సాధారణ కారణం ఏంటంటే జలుబు అని చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. ఇదేంటండి చెవి ఇక్కడ ఉంది, చెవిలో హోరు వస్తుందని చెప్పి నేను చెప్తుంటే ఒక్కసారి నాకు ఈ చెవిలో హోరు వస్తుంది, ఈ చెవిలో హోరు వస్తుంది, తర్వాత ఎక్కడ వస్తుందో కూడా నేను చెప్పలేకపోతున్నాను, తలలో హోరు వస్తుందని చెప్పి కూడా చెప్తుంటారు అనమాట. మరి చెవికి సంబంధించిన సమస్య చెప్తుంటే మీరు ముక్కు గురించి మాట్లాడతారండి, ముక్కు గురించి పరీక్ష చేస్తున్నారంటే, ముక్కు గురించి టెస్టులు చేయించుకోమంటారంటే అనిపిస్తుంది. మరి చెవికి ముక్కు కలిపేటువంటి ఒక నాళం ఉంటుంది, దాన్ని ఈస్టేషన్ నాళం అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే, మనకి నోట్లో లాలాజలం ఎలా ఊరుతుందో పెదాలు ఇచ్చుకోవాలంటే, నాలుక అటు ఇటు కదలాలంటే లాలాజలం కావాలి. అలానే చెవిలో కూడా అతి చిన్న ఎముకలు ఉంటాయి. శరీరం మొత్తం మీద అతి చిన్న ఎముకలు ఉండే శరీర భాగం ఏంటయ్యా అంటే అది చెవిలో ఒక ఎముకల హారం ఉంటుంది. సుత్తి దాగలి రికాబు అంటారు అన్నమాట, మ్యాలేస్ ఇన్కస్ స్టెపిస్ అని. ఈ హారం ఏం చేస్తుంది అంటే, బయట నుంచి వచ్చి ఉండే శబ్ద తరంగాలు కర్ణబెరికి తాకితే ఈ హారం అటు ఇటు కదిలి అక్కడి నుంచి లోపలి చెవికి వెళ్ళి శబ్దంలాగా గ్రహించబడుతుంది అనమాట. మరి నేను టినిటస్ గురించి మాట్లాడుతుంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారా అంటే, ఈ కర్ణబేరికి సంబంధించిన సమస్యల వల్ల టినిటస్ వస్తుంది. ఈ చెవికి ముక్కు కలిపే గొట్టం ఈస్టేషన్ నాళం అని చెప్పి అనుకున్నాం అనమాట. దీనికి ఉన్నటువంటి సమస్యల వల్ల కూడా ఈ టినిటస్ అనేది సమస్య వస్తుంది. చెవిలో హోరు అనే శబ్దం. కొందరు ఏం చెప్తారు, ఈ శబ్దాన్ని రకరకాలుగా డిస్క్రైబ్ చేస్తారు. సార్ కప్పలు బెక్కబెక్కనట్టుగా వస్తుంటుంది, ఒక్కోసారి రైలు టన్నెల్లోంచి పోయినట్టుగా వస్తుంటుంది, రైలు కోతలాగా వినిపిస్తుంటుంది, తర్వాత ఈ హృదయ స్పందన మాకు ఇక్కడ వినిపిస్తుంది సార్ అని చెప్పి చెప్తుంటారు అనమాట. అంటే రకరకాల శబ్దాలు వాళ్ళు డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు వచ్చినటువంటి ప్రతి పేషెంట్ కూడా. సార్ మీరు నమ్మురో ఈ టినిటస్ మీరు తగ్గిస్తారా, తగ్గించకపోతే సూసైడ్ కూడా చేసుకుంటారని చెప్పి మా దగ్గరకు వచ్చి చెప్తుంటారు. అంటే అంత భయంకరమైనటువంటి ఇదిగా ఉంటుంది. సార్ మీరు నమ్మరో అప్పటిదాకా ఆఫీసులో పనిచేస్తే ఇంటికి వెళ్ళేప్పుడు ఒంటరిగా ఉంటాను సార్, ఇంట్లో ఎవరు ఉండరు, ఇళ్ళంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఏ శబ్దాలు కానీ లేకపోతే అప్పుడు మరీ భయంకరంగా ఈ టినిటస్ నన్ను చాలా భయపెడుతుంది, నాకు చాలా బాధ వేస్తుంది సార్ ఒంటరిగా ఉన్నప్పుడు, మరేనో నిశ్శబ్దంగా ఉన్న ప్లేస్లో మరీ ఎక్కువగా అనిపిస్తుంది చెప్తుంటాయి. అంటే నిశ్శబ్దంగా ఉన్న ప్లేస్లో నిజంగానే ఈ టినిటస్ నిజంగా ఉంటే అది డెఫినెట్గానే కొంచెం భయం వేస్తూ ఉంటుంది అనమాట. సార్ దీన్ని నిజంగా భయపడాల్సిన అవసరమే లేదు. ఒకటి చెవులో గుబిలి వలన టినిటస్ వస్తుంటే ఏం చేయాలంటే చెవులో గుబిలి తీసేస్తే ఆ టినిటస్ పోతుంది. తర్వాత చెవులో రంధ్రం ఎందుకు పడుతుంది? చెవిలో చీమ పట్టడం, కన్నవేరు చెట్టడం, కన్నవేరు పగిలిన తర్వాత అక్కడి నుంచి చెవిలో చీమ బయట రావడం, రంధ్రం పట్టడం, ఆ రంధ్రంలోకి గాలిపోవటం వల్ల ఈ టినిటస్ అనే ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఈస్టేషన్ నాళం బ్లాక్ ఎందుకు వస్తుంది అంటే ఎలర్జీ వల్ల రావచ్చు, ముక్కుదుల వంకర వల్ల రావచ్చు, సైనసైటిస్ వల్ల రావచ్చు, ముక్కు వెనకాల ఉండేటువంటి ఎడినాయిడ్స్ వల్ల రావచ్చు, ముక్కులో ఉండేటువంటి ట్యూమర్స్ వల్ల కూడా రావచ్చు అనమాట. సరే ముక్కు సమస్యల వల్ల వస్తుంది, మరి టాన్సిల్ సమస్య వల్ల రావచ్చా, ముక్కు వెనకాల ఉండే గడ్డల వల్ల రావచ్చు అంటే అవును, వీటి వల్ల కూడా రావచ్చు. మరి ఇవేనా అంటే ఇవే కాదు, చెవిలో వచ్చేటువంటి గడ్డలు కూడా ఉంటాయి. రక్తనాళం నుంచి వచ్చేటువంటి గడ్డ ఉంటుంది, గ్లోమస్ టింపానికం, గ్లోమస్ జుగులర్ అంటారు. సరే ఇవేనా అనుకుంటే ఇంకా దానికి కారణాలు ఏంటంటే, మనకి మెదడు నుంచి వినికిడికి సంబంధించిన నరం, తర్వాత ఈ బ్యాలెన్స్ సంబంధించిన నరం కూడా రెండు పక్కన వెళుతుంటాయి. సరే
ఎక్కడైతే నరాలు వెళుతుంటాయో దాని చుట్టుపక్కల రక్తనాళాలు కూడా ఉంటాయి. ఒకటి మంచి రక్తం క్యారీ చేసేటువంటి రక్తనాళం అయితే ఇంకోటి చెడు రక్తం తీసుకెళ్లేటువంటి రక్తనాళం ఉంటుందన్నమాట. ఈ మంచి రక్తం తీసుకెళ్లేటువంటి రక్తనాళాలు ఈ నరాల మీద నుంచి వెళ్ళటం వల్ల ఈ హృదయ స్పందన లబ్ డబ్ ఎలా వినిపిస్తుందో ఆ రక్తనాళాల్లో రక్తం ప్రసరించేటప్పుడు లబ్ డబ్ వినిపిస్తుంటుంది. అదే స్పందన ఈ నరాలకు తగిలి చెవిలో లబ్ డబ్ లాగా వినిపిస్తుంది. సరే ఇంతేనాయా అంటే మీరు తెలుసుకోవాలి, చెవి ఇంతదే కానీ మెదడుకు తీసుకెళ్ళేటువంటి హృదయాన్ని నుంచి మెదడుకు తీసుకెళ్లే పెద్ద రక్తనాళం కూడా చెవి వెనకాలే ఉంటుంది. మరి రక్తం చెడిపోయిన రక్తం మెదడు నుంచి హృదయానికి తీసుకెళ్ళాలి కదా, ఆ రక్తనాళం కూడా చెవి వెనకాలే ఉంటుంది. అంటే మంచి రక్తం తీసుకెళ్లే రక్తనాళం, చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళం కూడా రెండు కూడా చెవి వెనకాలే ఉంటాయి. ఇవి కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ చెవి యొక్క అడుగు భాగం నుంచి ఫ్లోర్ అంటే కింద నుంచి వెళుతుంటాయి అన్నమాట. ఎప్పుడైతే చెవికి ఈ రక్తనాళాల మధ్యలో ఉన్నటువంటి ఎముక అరిగిపోయి ఉంటుందో అప్పుడు ఈ లబ్ డబ్ అనే సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. మరి రక్తనాళం నుంచి వచ్చేటువంటి ట్యూమర్ వల్ల కూడా ఈ సౌండ్లు వస్తుంటాయి అన్నమాట. అందుకని వారు ఈ శబ్దం ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది చాలా చక్కగా చెప్తుంటారు. సార్ నేను ఫ్లైట్ దిగిన వెంటనే నా చెవులు మూసిపోయినట్టు అనిపించింది, చెవు మూసిపోయినట్టు అనిపించి వినికిడి తగ్గింది వెంటనే చెవులో హోరు వస్తుంది సార్, భరించలేకపోతున్నాను. తర్వాత సార్ నేను డైవింగ్ చేశాను సార్, డైవింగ్ చేసిన వెంటనే నా చెవులో హోరు వస్తుంది సార్ నాకు. తర్వాత ఏం లేదు సార్ మా ఆవిడ ముద్దు పెట్టుకున్న వెంటనే నాకు చెవులో హోరు వస్తుంది సార్. తర్వాత భార్య వచ్చి భర్త మీద చెప్తుంటారు, ఏం లేదు సార్ మా ఆయన ఇలా కొట్టాడు నా మీద చెవి మీద, కొట్టిన దగ్గర నుంచి చెవులో హోరు వస్తుంది సార్ అంటే. దీనివల్ల ఏంటయ్యా ముద్దు వల్ల ఈ దెబ్బ వల్ల ఏంటంటే ఏమవుతుందంటే కన్నబిరి అతి పలుచుగా ఉంటుంది, అది చిట్లిపోతుంది. ఎప్పుడైతే చిట్లిపోతుందో ఎముకల అంటే హారం దాంట్లో ఏదైనా ప్రాబ్లం రావచ్చు, లేదా చిట్లిపోయినటువంటి కన్నబేరి వల్ల కూడా ముద్దు వల్ల కావచ్చు, దెబ్బ వల్ల కావచ్చు, దేనివల్ల కన్నబేరి చిట్లిపోవడం వల్ల కూడా ఈ హోరు వస్తుంటుంది అనమాట. అందుకని వారు చెప్పేది మేము చాలా చక్కగా వింటాం. అతి చిన్న పరీక్ష కన్నబేరి ఎలా ఉంది, ముక్కు ఎలా ఉంది పరీక్ష చేసుకుంటాం. వాటి చికిత్స చేయడం వల్ల ఈ హోరు నుంచి బయటపడవచ్చు. అలా కాదు ఒక్కోసారి మెదడులో ఉండేటువంటి కణుతుల వల్ల కూడా ఈ హోరు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని మేము ఎప్పుడైతే పరీక్ష చేస్తామో పరీక్షలో మాకు తెలిసిపోతుంది వారు చెప్పేటువంటి లక్షణాలను బట్టి ఇది మెదడుకు సంబంధించిన సమస్య, చెవికి సంబంధించిన సమస్య. చాలామంది నరాల డాక్టర్ దగ్గర కూడా వెళుతుంటారు అనమాట. అంటే మెదడుకు సంబంధించిన డాక్టర్ దగ్గర కూడా వెళుతుంటారు. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని వాళ్ళు పరీక్ష చేసిన తర్వాత చెప్తారు. లేదా మేము 1% మంది మాత్రం ఎక్కడో ఈ సైకాట్రిస్ట్ ఒక్కోసారి మానసిక వైకల్యం ఉందనుకొని మానసిక డాక్టర్ దగ్గర కూడా పంపించడం కూడా జరుగుతూ ఉంటుంది. 1% మాత్రమే. తర్వాత నరాలకు సంబంధించిన గడ్డలు ఉండటం వల్ల ఇది కూడా రావడానికి సంబంధం ఉంది కనుక ఈ మెదడుకు సంబంధించిన డాక్టర్ దగ్గర కూడా పంపిస్తుంది. ఇవన్నీ కూడా 1%. 99% మందిలో మాత్రం ఇవన్నీ కూడా మీ ఇంటికి సంబంధించిన సమస్యలే. ఇంటికి ఎక్కడ సమస్య ఉందో తెలుసుకొని అతి చిన్న సమస్య చెవులు గుబ్బిల దగ్గర నుంచి అతిపెద్ద సమస్య రక్తనాళం నుంచి వచ్చే గడ్డ వరకు లేకపోతే మెదడులో వచ్చే కణుతుల వల్ల కూడా రావచ్చు కనుక ఇవన్నీ చక్కగా పరీక్ష చేసి దానికి తగ్గట్టుగా మనం చికిత్స తీసుకుంటే ఈ చెవిలో హోరు తగ్గుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, డాక్టరు ఈ చెవిలో హోరు మీకు ప్రాణాంతకం కాదు, ఈ చెవిలో హోరు మీకు రావటం లేదు, మనసుని మీరు పాజిటివ్ సలహాలు ఇచ్చి ఈ చెవిలో హోరు నాది కాదు అని మీరు ఈ మాట కానీ చెప్తే అదే మీరు తలుచుకుంటూ ఉండండి. పాజిటివ్ దృక్పథాన్ని మీరు ఏర్పరచుకోండి. చెవిలో హోరు మిమ్మల్ని ఏమీ చేయదు. మీరు ఆ భయం నుంచి బయటికి రండి.